వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము చాలా చాలా బాగున్నామన్నమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఐక్యా షాపింగ్ వ్లాగ్ అనమాట. రీసెంట్గా ఐక్యాకి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా తెలుసా 3 months నుంచి అనుకుంటున్నామండి వెళ్ళాలి 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 అనేసి. కానీ ఎట్ లాస్ట్ ఒక సండే మాత్రం కుదిరిందనమాట. అది కూడా అడగంగా తీసుకెళ్ళారనమాట. ఎందుకంటే ఐక్యాకి వెళ్ళామనుకో మినిమం బిల్లు ఒక 10,000 మాత్రము అవ్వకుండా మాత్రం ఇంటికైతే రామన్నమాట. అందుకోసమే కొంచెము భయం వేసిందనమాట. ఎందుకంటే రీసెంట్గా ఆ టూర్కి వెళ్ళి వచ్చాము కదా, ఆ టూర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఖర్చు బాగానే అయిందనమాట. ఇంకా అయినా కూడా సర్లే ఎక్కువ ఏం తీసుకోము, జస్ట్ అలా వెళ్ళి ఒకసారి చూసొద్దాము అన్నట్టు అనుకున్నాము అనమాట. యాక్చువల్గా ఏంటంటే కార్పెట్ ఒకటి కావాలండి ఇంట్లోకి. ఆ కార్పెట్ కోసం చూసొద్దాము అన్నట్టు అనుకున్నాము అనమాట. యాక్చువల్గా శిల్పారామంలో చూసాము. ఆ శిల్పారామంలో కూడా ప్రైజెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా అలాగే ఇంకా 2-3 ప్లేసెస్లో కూడా చూసామన్నమాట. అక్కడ కూడా ఎక్కువనే ఉన్నాయి. సర్లే ఒకసారి ఐక్యాలో కూడా చూద్దాం, ఎందుకంటే అక్కడ చాలా బాగుంటాయి కదా అన్నట్టు. ఇంకా ఐక్యాకైతే ఇదిగోండి, ఐక్యాకైతే వచ్చేసామన్నమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మేము ఉన్న ప్లేస్ నుంచి అయితే ఒక 1/2 hour ఉంటుంది అనమాట ఐక్యా మాకు. ఇంకా ఐక్యాకైతే వచ్చేసామన్నమాట. అసలు ఐక్యా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు, అంటే హైదరాబాద్లో ఐక్యా స్టార్ట్ వచ్చినప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా ఉండేది కాదండి నిజంగా. ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ అయితే వచ్చామన్నమాట. దట్టు సండే అయ్యేసరికి కొంచెం రష్ కూడా ఉన్నారనమాట. ఇంకా మార్నింగే లేట్గానే లేచాము. ఇంకా లేట్గా లేచేసి గబగబా ఇంటి పనులు చూసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా లంచ్ బయటే చేద్దాము అన్నట్టయితే 11కి బయలుదేరి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా 11:30 వరకు అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే లేట్ అయిపోయిందండి. కార్ పార్కింగ్ కూడా ఎక్కడో పెట్టాలండి బాబు. ఇంకా అందుకోసమే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ చైర్లు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే బాల్కనీలో ఒక 2 చైర్లు కావాలని ఇంకా మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట. ఇంకా అందుకోసమే ఇక్కడైతే ఒక దానికి సంబంధించిన చైర్స్ అయితే నచ్చాయి అన్నమాట. ఇంకా అవి ఏంటి వేటికి సంబంధించింది అనేది ఇంకా అదైతే తీసుకున్నాము. ఫోటో తీసుకోవాలి. ఫోటో దానికి బార్కోడ్ ఉంటుంది ఒకటి, ఆ కోడ్ తీసేసుకొని మళ్ళీ కింద మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంకొకటి దేనికోసం వచ్చానంటే నేను బెడ్షీట్స్ కోసం అండి. ఎందుకంటే నాకు ఐక్యాలో బెడ్షీట్స్ అంటే చాలా బాగుంటాయి అన్నమాట. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. మ్యాక్సిమం ఎక్కువ ఐక్యాలోనే తీసుకుంటాను నేను బెడ్షీట్స్. ఇంకా పిల్లలిద్దరు కూడా పిల్లోస్ అడుగుండే అనమాట. ఆ పిల్లోస్ ఎప్పటి నుంచో మార్చాలి అనుకుంటే ఇంకా మొత్తానికైతే ఒక 2 పిల్లోస్ కూడా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం చిన్న పిల్లలు అనమాట. కానీ ఐక్యాలో నాకు బాగా అంటే ఎవరికైనా నచ్చేది ఏంటంటే తక్కువ ప్లేస్ మన ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఏంటి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి పిల్లలు నా మీద ఎట్లా చేస్తున్నారు, ఆ పాములు పట్టుకొని. ఇక్కడ అన్ని పిల్లల టాయ్స్ ఉంటాయి అన్నమాట. ఇక చూసారు కదా, ఒకరి తర్వాత ఒకరి మెడలో ఎట్లా వేసుకొని నన్ను చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్. అమ్మో నాకైతే అసలు ఐక్యాలో లంచ్ తినాలంటే ఏడిపే వచ్చిందండి బాబు. కొంచెం నాన్ వెజ్ అయినా తినచ్చేమో లేదని ఆ వెజ్ చూసారు. ఇది ఏంటో మా హస్బెండ్ అయితే ఆర్డర్ తీసుకున్నారనమాట. వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, ఇంకేదో కోఫ్తా బాల్స్, అవి పొటాటో అనమాట. దానికి తోడు ఏంటి టమాటో సాస్ అనమాట. ఇదేమో తనేమో ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా మాకు వచ్చేసి ఏంటంటే టమాటో రైస్, ఒక చిన్న కచోరీ లాగా ఇచ్చారనమాట. ఇంకా ఇవైతే తీసుకొని వచ్చారు. ఇంకా మా చిన్నది ఒక్కటి మాత్రము ఎగ్ రైస్ ఏమో ఆర్డర్ చేసుకుందండి. ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసేసాము. ఎందుకంటే ఇంకా కొంచెం షాపింగ్ ఉంది. దట్టు బయట తిన్నాం అనుకున్నాం లేదని అసలు రెస్టారెంట్లో సండే రోజు అసలు బయట తినాలి అంటే మినిమం ఒక 1 hour అయినా వెయిట్ చేయాలండి. అది పీక్ టైం అయిందనుకో ఇంకా ఎక్కువ టైమే పడుతుంది అనమాట. ఇంకా అందుకోసమే ఎందుకులే సర్లే ఏదో ఒకటి ఇక్కడ తినేద్దాము అన్నట్టు తినేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ చూసేసరికి నాకైతే బెంగళూరులో ఉన్నప్పుడు ఐక్యాకి వెళ్ళినప్పుడు జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ఉంది కదా సాంగ్, దానికి ఈ ఫ్లవర్స్ కలర్స్ తోటి మేము అక్కడ షార్ట్ అయితే తీసానమాట. అదే గుర్తు చేసుకుంటున్నాను అది చూసుకుంటూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్ ఏంటి అంటే కిచెన్ అనమాట. ఇంక కిందికైతే వచ్చేసామన్నమాట. ఇంక నాకు ఈ కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతానన్నమాట. ఇంకా పైన అంటే ఏమేమి కావాలో ఏంటో కూడా అన్నీ తీసేసుకున్నాను. కానీ మెయిన్ నేను వచ్చింది మళ్ళీ కిచెన్కి కూడా అనమాట. ఇంకా కిచెన్లో ఒక్కొక్కరో చూసుకుంటూ ఇక్కడ కొంచెం కిచెన్లో మాత్రం చాలా అంటే చాలా టైం పట్టిందండి.
చూసుకుంటూ తిరుగుతూ ఉన్నామన్నమాట. మళ్ళీ ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా కొన్ని క్లాత్స్ కావాల్సినవి ఉన్నాయి, క్లాత్లు కావాల్సినవి ఉంటే ఇంకా అవి ఉండి. ఇదిగోండి మెయిన్ మేము వచ్చిన పని కార్పెట్స్. అసలు ఎన్ని రకాల కార్పెట్స్ ఉన్నాయో అండి బాబు. అన్ని రకాల కార్పెట్స్ ఉన్నా కూడా అసలు ఒక్క కార్పెట్ కూడా నచ్చలేదు తెలుసా. దీనికంటే అసలు ప్రైజెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. దీనికంటే నాకు తెలుసు ఆ శిల్పారామం ఏమో బెటర్ ఏమో అనేసి అన్నా నేనైతే మా హస్బెండ్ తోటి. ఇంకా సర్లే ఎందుకులే ఏమి నచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి శిల్పారామంలో చూసేసి తీసుకుందాంలే అనేసి అన్నారనమాట. ఇంక కిందికి వచ్చేసి బిల్డింగ్ అయితే మేమే సెల్ఫ్ బిల్డింగే చేయించేసుకొని బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా అయిపోయింది మా షాపింగ్ మాత్రము. ఎన్ని గంటలకు రిటర్న్ అయ్యామంటే ఆల్మోస్ట్ 3 అలా అయిందనమాట. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా 3 o'clockకే ఇంటికి ఎందుకు అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము అన్నారు నా బిడ్డలు. ఇంకా అందుకోసమే సర్లే అన్నట్టు పల్లిలో ఆల్మోస్ట్ ఒక 17 years బ్యాక్ అంటే అమీర్పేట హాస్టల్లో జావా .NET నేర్చుకునేటప్పుడు స్ట్రీట్ షాపింగ్ తెగ చేసేవాళ్ళం మా ఫ్రెండ్స్తో. ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ మా పిల్లలకి కావాలి అంటే సర్లే అన్నట్టు స్ట్రీట్ షాపింగ్కి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే దానికి దగ్గరలో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళు ఉంటారనమాట. ఇంకా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేసి స్ట్రీట్ షాపింగ్ కూడా చూసేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఆ స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదండి. ఇదిగో 2 పిల్లోస్, అది వచ్చేసి ఏంటంటే నా శారీస్ పెట్టుకోవడానికి, ఈ 2 ఏనుగులు, ఒక 2 బౌల్స్, ఇది వచ్చేసి ఏంటంటే మాకు చైర్ ఉంటుంది అనమాట ఒకటి. ఆ చైర్ పైకి యాక్చువల్గా ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాము. ఇది మాత్రం ఒక మంచి పని చేసామన్నట్టు అనిపించిందండి. తర్వాత డోర్ మ్యాట్స్ అసలు ఎప్పుడో 10 years బ్యాక్ తీసుకున్నాం అనమాట డోర్ మ్యాట్స్. అది మేము ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు అప్పుడు ఐకియాకి వెళ్ళి తీసుకున్నాము. మళ్ళీ మంచివి క్వాలిటీవి తీసుకునేవి అంటే ఇక్కడే అనమాట. ఇదిగోండి ఈ చైర్ కోసమే అనమాట అది తీసుకుంది. అది చాలా బాగా సెట్ అయిందండి. ఆ చైర్ కూడా మంచి లుక్ వచ్చింది అనిపించింది అనమాట. ఇదిగోండి బయట కూర్చోవడానికి 2 చైర్లు కావాలని చెప్పాను కదా, ఇంకా అది కూడా కానీ ఏది కావాలనుకుంటున్నామో దానికోసము వెళ్ళినాము, అది మాత్రం కొనుక్కోలేదు. ఇంకా ఏవి మన కంటికి నచ్చినవి ఉన్నట్టున్నాయి చూసినవి, ఇగో అలాంటివన్నీ అయితే తీసుకొని అంటే వేస్టేజ్ ఏం తీసుకొని రాలేదులేండి. ఫస్ట్ అయితే బుట్టలో చాలానే వేసినాము. మళ్ళీ తర్వాత ఫైనల్గా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇది అవసరమా, అది అవసరమా, ఇది ఇప్పుడు అవసరమా, అది అప్పుడు అవసరమా అనుకుంటూ ఇంకా మొత్తానికైతే చాలా అయితే తీసేసామన్నమాట. ఇదిగోండి ఈ చైర్స్ నాకు బాగా నచ్చినాయి. ఇదేనండి మేము ఐకియాలో చేసిన షాపింగ్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం